ఓం గం గణపతే నమ. వాస్తుశాస్త్రం లెసన్ నంబర్ 3. ప్రసాదరావు నుండి ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిష్పీఠం, రాజమహేంద్రవరం, 9402255669, వాయిస్ ఆఫ్ బీఎస్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్. మనము గత 5 రోజుల నుంచి కూడా క్లాసెస్ కండక్ట్ చేసుకుంటున్నాము. అందరూ బాగానే శ్రద్ధగా వింటున్నారు. అయినట్లయితే ఇప్పుడు ఈ రోజుని ఈ క్లాసులో మన వాస్తు శాస్త్రం క్లాసులో మనకి దిక్కుల గురించి, దిక్కుల పరిమాణం గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దిక్కులు, విదిక్కులు, వీటి పరిమాణం ఎంతెంత ఉంటుంది అంటే, అసలు మనకి కనిపించేది తూర్పు దిశ అంటాం. తూర్పు దిశ సుమారు 45 అడుగులు ఉందనుకుంటాం. ఈ 45 అడుగులు కూడా తూర్పేనా? కాదు. అందులో ఈశాన్యం ఉంటుంది, ప్లస్ ఆగ్నేయం ఉంటుంది. ఈ ఆగ్నేయం ఎంత, ఈశాన్యం ఎంత మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలి అంటే, తూర్పు దిశ 45 అడుగులు ఉంది అని మనం ఎక్స్పెక్ట్ చేసినట్టయితే 45ని 9 భాగాలు చేయండి. చేసినట్టయితే ఒక్కొక్క భాగం ఎంత అవుతుంది? 5 అడుగులు అవుతుంది. అంటే ఒక్కొక్క భాగం 5 అడుగులు అయినప్పుడు ఈ యొక్క తూర్పు ఈశాన్యానికి 2 భాగాలు ఇచ్చినట్టయితే 10 అడుగులు. అదేవిధంగా తూర్పు ఆగ్నేయానికి 2 భాగాలు ఇచ్చినట్టయితే 10 అడుగులు. అంటే ఇక్కడ రెండు భాగాలు అటు ఇచ్చి 2 భాగాలు ఇటు ఇచ్చినట్టయితే ఇక 5 భాగాలు ఉంది. ఈ 5 భాగాలు కూడా పక్కా తూర్పు. అంటే ఈ 5 5లు 25 అడుగులు తూర్పు అన్నమాట. అంటే మనకి తూర్పు ఈశాన్యం 2 భాగాలు, తూర్పు ఆగ్నేయం 2 భాగాలు, తూర్పు 5 భాగాలు. 2 + 5 అంటే 9. అంటే ఇక్కడ 10 అడుగులు తూర్పు ఈశాన్యం వచ్చింది. తూర్పు 25 అడుగులు వచ్చింది. తర్వాత తూర్పు ఆగ్నేయం 10 అడుగులు వచ్చింది. ఓకే, ఇప్పుడు మీకు ఇది అర్థమయ్యింది కదా. అదేవిధంగా మనకి దక్షిణ దిశకు వెళ్ళిపోయినట్లయితే దక్షిణ దిశ కొలమానము, దక్షిణ దిశలో ఏమి ఉంటాయి అంతర్భాగంగానో? దక్షిణాగ్నేయం ఉంటుంది, దక్షిణం ఉంటుంది, దక్షిణ నైరుతి కూడా ఉంటుంది. అయితే దీనిని సుమారు 72 అడుగులు మనం లెక్క వేసుకున్నట్టయితే ఈ దక్షిణాన్ని కూడా 72 అడుగుల్ని 9 భాగాలు చేయాలి. అంటే 9 భాగాలు చేసి అందులో 2 భాగాలేమో దక్షిణాగ్నేయం, 2 భాగాలేమో దక్షిణ నైరుతి, మిగిలిన 5 భాగాలు దక్షిణం. అంటే 72 అడుగులు డివైడెడ్ బై 9 అంటే 8 అడుగులు. ఒక్కొక్క భాగము కూడా 8 అడుగులు వచ్చింది. అంటే మనం దక్షిణాగ్నేయం ఎన్ని భాగాలు ఇవ్వాలనుకున్నాము? 8 అడుగులు ఒక్కొక్కటేను. అంటే 2 భాగాలు అంటే 8 16 అడుగులు దక్షిణాగ్నేయం. అదేవిధంగా దక్షిణ నైరుతి కూడా 2 భాగాలు కాబట్టి 2 × 8 16 అడుగులు. ఓకే, 16 16 32 అడుగులు మనకి వెళ్ళిపోయింది. ఇకపోతే మనకి ఈ యొక్క దక్షిణం ఎంత అన్నట్టయితే 5 భాగాలు. 5 భాగాలు అన్నట్టయితే 5 × 8 అంటే 40 అడుగులు. 40 అడుగులు దక్షిణం. తర్వాత ఏమో ఏంటంటే 16, 56, 16, 72 అడుగులు ఉంది. అంటే ఏంటంటే దక్షిణం 5 భాగాలు, దక్షిణాగ్నేయం 2 భాగాలు, దక్షిణ నైరుతి 2 భాగాలు. ఇది కలిపి 9 భాగాలు. ఇప్పుడు దీనికి దక్షిణం గురించి మనకు వచ్చింది. ఇంకా నెక్స్ట్ మన పడమర దిశకు వెళ్ళిపోదాం. పడమర దిశకు మనకి వెళ్ళిపోయినప్పుడు ఈ పడమర తూర్పు ఎంత ఉందో పడమర కూడా అంతే ఉంది అని అనుకున్నట్టయితే అది 45 అడుగులు ఉంది. 45 అడుగులు ఉన్నట్టయితే ఈ పడమరను కూడా 9 భాగాలు చేసుకోవాలి మనం. 9 భాగాలు చేసుకున్నట్టయితే అందులో 9 భాగాలు చేసుకుంటే అందులో 2 భాగాలు పడమర నైరుతి, 2 భాగాలు పడమర వాయువ్యం, మిగిలిన 5 భాగాలు కూడా పడమర అంటే వెస్ట్ అన్నమాట. అంటే ఇది 45 డివైడెడ్ బై 9 అన్నప్పుడు 9 5 45. అంటే ఒక్కొక్క భాగం 5 అడుగులు. ఒక్కొక్క భాగం 5 అడుగులు ఉంది కాబట్టి ఇక్కడ దక్షిణ పడమర నైరుతి 5 × 2 అంటే 2 భాగాలు కాబట్టి 2 5 10 అడుగులు పడమర నైరుతి. అదేవిధంగా పడమర వాయువ్యం 2 భాగాలంటే 10 అడుగులు 20 అడుగులు, ప్లస్ మీకు 5 భాగాలు పడమర అంటే 5 5 25, 25 10 35, 35 10 45 సరిపోయింది. అంటే మనకి పడమర నైరుతి పడమర భాగాన్ని 9 భాగాలు చేస్తే అందులో 2 భాగాలు పడమర నైరుతి, 2 భాగాలు పడమర వాయువ్యం, మిగిలిన 5 భాగాలు కూడా పడమర. ఇప్పుడు మీకు క్రిస్టల్ క్లియర్గా బాగా అర్థమైందని నేను భావిస్తున్నాను. ఇక నెక్స్ట్ మనకి మిగిలింది ఉత్తరం ఉంది. ఈ ఉత్తరం ఉన్నట్టయితే ఉత్తరం కూడా దక్షిణానికి సేమ్ ఎలాగో
అది ఎంత భుజం ఉంది, ఇది అంతే భుజం ఉంటుంది, 72 అడుగులు. అంటే ఉత్తరాన 72 అడుగులు ఉన్నప్పుడు ఉత్తరంలో ఏమేమి ఉంటాయి మనకంటే, ఉత్తరంలో ఉత్తర ఈశాన్యం ఉంటుంది, ఉత్తర వాయవ్యం కూడా ఉంటుంది. మీకు ఉత్తర వాయవ్యం, ఉత్తర ఈశాన్యం 2 ఉంటాయి. అయితే దీనిని కూడా సేమ్ అదే క్యాలిక్యులేషన్ ప్రకారంగా మనము చేసుకున్నట్టయితే 72 అడుగులు డివైడెడ్ బై 9 అంటే ఈజ్ ఈక్వల్ టు 8. అంటే ఒక భాగం 8 అడుగులు. అంటే 8 ఇంటూ ఉత్తర భాగం 2 భాగాలు అన్నాం కాబట్టి 8 ఇంటూ 2 అంటే 8 ఇంటూ 2 అంటే 16 అడుగులు. అదేవిధంగా ఉత్తర ఈశాన్యం 8 ఇంటూ 2 16 అడుగులు. అంటే 16 16 32 ప్లస్ ఇక్కడ మనకి ఉత్తరం 5 భాగాలు అంటే 5 ఇంటూ 8 40 అంటే 40 ప్లస్ 16 ప్లస్ 16 అంటే 72 అడుగులు. అంటే మనకి ఉత్తర ఈశాన్యం 2 అడుగులు, ఉత్తర వాయువ్యం 2 భాగాలు, ఉత్తర ఈశాన్యం 2 భాగాలు, ఉత్తరం 5 భాగాలు. ఇది పంపకాలు పంచే విధానం. ఇప్పుడు మనం ఏం చేయాలి అన్నట్టయితే, మనకు తూర్పు ఈశాన్యం 25 అడుగులు వచ్చింది. తూర్పు 25 అడుగులు వచ్చింది. తూర్పు ఈశాన్యం 10 అడుగులు వచ్చింది. తూర్పు ఆగ్నేయం 10 అడుగులు వచ్చింది. అంటే ఈ తూర్పు ఆగ్నేయం నుంచి తూర్పు ఆగ్నేయంలో 10 అడుగులు ప్లస్ ఇక్కడ ఉత్తర ఈశాన్యంలో మనకి 16 అడుగులు ఉంది. అంటే ఇక్కడ 10 అడుగులు, ఇక్కడ 16 అడుగులు. ఈ కోణం అన్నది ఈశాన్యం అని అంటాం. తూర్పు వైపు చూస్తుంటే అది తూర్పు ఈశాన్యం, ఉత్తర వైపు చూస్తుంటే ఉత్తర ఈశాన్యం అని మనం గ్రహించగలగాలి. అదేవిధంగా ఇప్పుడు తూర్పు ఆగ్నేయం 2 భాగాలంటే 10 అడుగులు మనకు కేటాయించాము. అదేవిధంగా దక్షిణ ఆగ్నేయం 2 16 అడుగులు కేటాయించాం. అంటే దక్షిణ వైపు ఉన్న ఆగ్నేయం 16 అడుగులు ఉంది, తూర్పు వైపు ఉన్న ఆగ్నేయం 10 అడుగులు ఉంది. అంటే ఈ యొక్క కోణం మనకి ఆగ్నేయం. అదే దక్షిణ వైపు మనకు కనిపిస్తున్న ఆగ్నేయం అంటే దక్షిణాగ్నేయం, తూర్పు వైపునకి మనకు కనిపిస్తుందంటే తూర్పు ఆగ్నేయం అని అంటాం అన్నమాట. ఇది ఈ యొక్క తూర్పాగ్నేయం, దక్షిణాగ్నేయం, తూర్పు ఈశాన్యం వీటి యొక్క ఉపయోగాలు నేను తర్వాత క్లాసెస్లో చెప్తాను. ఈ నెక్స్ట్ మనకి దక్షిణం 5 అడుగులు ఉంది. తర్వాత దక్షిణ నైరుతి ఎన్ని భాగాలు అనుకున్నాము? 2 భాగాలు. భాగానికి 8 అడుగులు. 2 ఏంటి 16 అడుగులు. అంటే దక్షిణాగ్నేయం 16 అడుగులు. తర్వాత దక్షిణ నైరుతి 16 అడుగులు. తర్వాత పడమర నైరుతి 10 అడుగులు. ఇక్కడ పడమర నుంచి నైరుతి 10 అడుగులు ఉంది. తర్వాత ఏంటంటే దక్షిణ నైరుతి 16 అడుగులు ఉంది. ఈ భాగాన్ని కరెక్ట్గా నైరుతి అని అంటాం. దక్షిణ వైపు కనిపిస్తున్నది అయినట్టయితే దక్షిణ నైరుతి, పడమర వైపు కనిపిస్తున్నదైతే పడమర నైరుతిగా మనం దానిని వింటాము, చూస్తాము, అందరికీ చెబుతాం. ఇక మీకు వచ్చేసి నెక్స్ట్ వాయువ్యం ఉంది. వాయువ్యం ఉన్నట్టయితే ఇక పడమర భాగంలో 2 భాగాలు వాయువ్యం అంటే 10 అడుగుల వాయువ్యం వచ్చింది. అదేవిధంగా ఉత్తర భాగంలో వాయువ్యం 8 16 అడుగులు వచ్చింది. 16 అడుగులు వచ్చినట్టయితే ఇక్కడ ఉత్తరంలో 16 అడుగుల వాయువ్యం, పడమరలో 16 అడుగుల వాయువ్యం. అంటే ఈ 2 కలిపినట్టయితే మనకి వాయువ్యం వస్తుంది. ఈ వాయువ్యం పడమర దిశను కానీ అది చూస్తున్నట్టయితే పడమర వాయువ్యం అంటాం. ఉత్తర దిశను కానీ చూస్తున్నట్టయితే ఉత్తర వాయువ్యం అని అంటాం. అంటే ఈ వాయువ్యంలో ఇలాగా రకాలు ఉన్నాయన్నమాట. అంటే మనకి చాలామంది చెప్తారు ఉత్తర వాయువ్యం ఉంది అంటారు. ఉత్తర వాయువ్యం ఉందంటే ఉత్తర వైపు చూస్తుంది ఆ వాయువ్యం అని మీరు అనుకోండి. పడమర వాయువ్యం అంటే పడమర వైపు చూస్తుంది. అదేవిధంగా పడమర నైరుతి అంటే పడమర వైపు చూసే నైరుతి, దక్షిణ నైరుతి అంటే దక్షిణ వైపు చూసే నైరుతి. నెక్స్ట్ దక్షిణ ఆగ్నేయం అంటే దక్షిణ వైపు చూసే ఆగ్నేయము, తూర్పు ఆగ్నేయం అంటే తూర్పు వైపు చూసే ఆగ్నేయము. ఇక మనకి తూర్పు ఈశాన్యం గురించి చెప్పుకున్నాం. ఇక ఉత్తర ఈశాన్యం కూడా 2 భాగాలు వస్తాయి కాబట్టి 16 అడుగులు ఉత్తర ఈశాన్యం, మిగిలిందంతా కూడా 5 8 40 అడుగులు మనకి ఉత్తరం. అంటే ఏంటంటే ఈశాన్యం కూడా తూర్పు భాగంలోనే మనకి 2 భాగాలంటే 10 అడుగులు ఉంది. ఇక్కడ ఉత్తరంలో 2 భాగాలంటే 16 అడుగులు ఉంది. ఇది తూర్పు వైపు చూస్తే అదే తూర్పు ఈశాన్యం. ఉత్తర వైపు కానీ మనం చూస్తున్నట్టయితే మనకు ఉత్తర ఈశాన్యం. దీనిని ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఇవి మనం 9 9 9 చేసుకున్నాం కదా. 9 9 9 9 భాగాలు చేసుకున్నాం కదా. ఈ భాగాలన్నీ కూడా మన రూల్స్ కానీ గీసుకున్నట్టయితే ఈ యొక్క మన స్థలం అంతా కూడా 81 గదులు ఏర్పాటు అవుతుంది.
అంటే 9 ఇంటూ 9 81 గదులు. ఈ 81 గదుల్లోనూ కూడా సెంటర్లో ఉన్నవి బ్రహ్మస్థానం అని అంటాం. అంటే సెంటర్లో ఉన్న ఒక 9 గదుల్ని కూడా మనం బ్రహ్మస్థానం అనే అవకాశాలు మనకు 3, 3, 3, 3 అలాగా బ్రహ్మస్థానం అని అంటారనమాట. ఈ బ్రహ్మస్థానంలో మనము ఓపెన్ ప్లేస్గా ఉంచుకుంటాం. దీన్నే మండవలోగులు అవి అటువంటి ఓపెన్ టు స్కై ఉండేది పూర్వకాలంలోనూ. ఓపెన్ టు స్కై అంటే చుట్టూ మండవలోగులు ఉండేవి. ఆ పెంకుటిళ్ళకు కూడా దానికి ఓపెన్ టు స్కై ఉండాలని దానికి పైన బంగాళ పెంకు కూడా ఒక తీసి ఒక అద్దం లాంటిది ఏర్పాటు చేసేవారు. అంటే ఇక్కడ మనకి మీ అందరికీ కూడా ఇప్పుడు తెలిసింది మనం చూస్తున్న తూర్పు అంతా తూర్పు కాదు, అందులో తూర్పు ఈశాన్యం, తూర్పు ఆగ్నేయం. ఓకే. దక్షిణం దక్షిణాగ్నేయం, దక్షిణం దక్షిణ నైరుతి, పడమర 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 నైరుతి, పడమర వాయవ్యం, ఉత్తరం ఉత్తరం ఉత్తర వాయువ్యం, ఉత్తర ఈశాన్యం. అంటే అలాగే ఇన్ని భాగాలు ఉంటాయన్నమాట. అయితే ఇంకా మనం లోతుల్లోకి వెళ్ళినట్టయితే తూర్పు ఈశాన్య కంజంక్షన్ అని కూడా వస్తుంది, తూర్పు ఆగ్నేయ కంజంక్షన్ అని కూడా వస్తుంది, సంధి అని వస్తుంది. అదేవిధంగా దక్షిణ ఆగ్నేయ సంధి, దక్షిణ నైరుతి సంధి. అంటే దక్షిణ నైరుతికిను దక్షిణానికి కూడా సంధి, అంటే ఇద్దరు కూడా బార్డర్ అనమాట. అదేవిధంగా పడమర నైరుతి సంధి, పడమర వాయువ్య సంధి, ఉత్తర వాయువ్య సంధి, ఉత్తర ఈశాన్యం సంధి, తూర్పు ఈశాన్యం సంధి, ఈ విధంగా వస్తాయన్నమాట. అయితే ఇక్కడ పక్క ఈశాన్యం, పక్క ఆగ్నేయం, పక్క నైరుతి, పక్క వాయువ్యం మనకు తెలిసిపోయాయి. అంటే ఇందులో ఏటిలో ఏమేమి ప్లేస్మెంట్స్ మనం ఇవ్వాలి, ఇక్కడ ఏ విధంగా కట్టాలి, దీన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి కూడా మనకు తెలుసుకోండి. ఇది మనకి నెమ్మదిగా వచ్చే క్లాసెస్లో చెప్పే అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ దీనికి అధిష్టాన దేవతలు ఉన్నారు. అంటే ఇక్కడ మనకి తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 4 దిక్కులు ఏర్పడ్డాయి. తర్వాత తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం కలిసి ఈశాన్యం, తూర్పు ఆగ్నేయం, ఉత్తర దక్షిణాగ్నేయం కలిసి ఆగ్నేయం, పడమర నైరుతి, దక్షిణ నైరుతి కలిపేమో నైరుతి, తర్వాత ఏమో పడమర వాయవ్యం, ఉత్తర వాయువ్యం కలిపి వాయవ్యం. ఇవి విదిక్కులు. అయితే ఇక్కడ తూర్పుకి ఇంద్రుడు పరిపాలిస్తాడు, అధిష్టాన దేవత ఇంద్రుడు. అతని వాహనాలు అవన్నీ కూడా ఇప్పుడు మనకు అప్రస్తుతం, కానీ ఈ యొక్క ఇంద్రుడు పరిపాలిస్తాడు ఉంది. ఇది సబ్జెక్ట్ మనకి గర్భం కట్టడంలో, అంటే బిల్డింగ్ లైఫ్ పోయటంలో, ప్రాణం పోయటంలో ఉపయోగపడుతుంది అనమాట. తూర్పు దిశకు అధిపతి ఇంద్రుడు. అదేవిధంగా దక్షిణ దిశ పరిపాలకుడు యముడు. యముడు అంటే భయపడాల్సిన అవసరం ఏం లేదు, దాని గురించి వివరంగా నెక్స్ట్ క్లాసెస్లో చెప్తాను. తర్వాత పడమర దిక్ అధిపతికి వరుణుడు, ఉత్తర దిగ్గధిపతికి కుబేరుడు. అంటే ఇంద్రుడు, యముడు, వరుణుడు, కుబేరుడు వరుసగా తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం దిక్కులకు అధిపతి. ఇక ఆగ్నేయ విదిక్కు. ఈ ఆగ్నేయ విదిక్కుకి అధిపతి ఎవరు అంటే అగ్నిదేవుడు. అది నైరుతి దిక్కుకి అధిపతి నిరుతి దేవతలు. వాయవ్య దిశకి అధిపతి వాయవ్య దేవతలు. ఈశాన్య దిశకి అధిపతి ఈశ్వరుడు. వీటిని మనం బయాట్ చేయాలి. ఎందుకంటే గర్భాలు కట్టేటప్పుడు, తర్వాత ఏమైనా వస్తువులందరూ ప్లేస్మెంట్ చేసేటప్పుడు, ఏదైనా గదులు కొలతలు తీసుకునేటప్పుడు కూడా ఈ యొక్క దిక్కులు, అధిపతులు, విదిక్కుల అధిపతులు కూడా మనకి కంఠస్థం వచ్చినట్టయితే మనం మళ్ళీ పుస్తకం చూడాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ ఈశాన్యంలో ఈశ్వరుడు ఉంటాడు. కానీ ఈశ్వరుడు అక్కడ పరిశుభ్రంగా కానీ ఈశాన్యం మనం ఉంచగలిగినట్లయితే అక్కడ ఇటు ఇంద్రుడి వలన కానీ కుబేరుడి వలన కానీ మంచిని ఈశ్వరుడు మనకి ఇస్తాడు, అంతవరకు గ్యారంటీ. అంటే ఈశాన్య దిశలో మనం ఏమేమి ఉంచాలి, ఆగ్నేయ దిశలో ఏమేమి ఉంచాలి, నైరుతి దిశలో ఏమేమి ఉంచాలి, వాయు దిశలో ఏమేమి ఉంచాలి, నేను నెమ్మదిగా క్లాసెస్లో చెప్తాను. మీకు ఒక్కసారి మళ్ళీ రివిజన్ చేస్తున్నాను. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణ దిశలు దీని మెయిన్ దిశలు అంటారు. ఈ యొక్క ఈశాన్యం, ఆగ్నేయ, నైరుతి, వాయువ్యం విదిక్కులు అంటారు.
అయితే తూర్పు దిశ 45 అడుగులు ఉందనుకుంటే దానిని 9 భాగాలు చేస్తే అందులో 2 భాగాలు ఈశాన్యం, 2 భాగాలేమో ఆగ్నేయం, మిగిలిన 5 భాగాలు కూడా తూర్పు. చాలా సింపుల్ మెథడ్. 2 + 5 + 2 అంటే 2, 5, 7, 2 9 భాగాలు. మీరు ఎంత పొడవు ఉన్నా సరే దాన్ని డివైడెడ్ ఇంటూ 2 చేసుకోండి. డివైడెడ్ బై ఇంటూలు చేసుకోండి. నెక్స్ట్ ఈ యొక్క దక్షిణ భాగంలో 2 భాగములు దక్షిణాగ్నేయం, 2 భాగములు దక్షిణ నైరుతి, మిగిలిన 5 భాగములు కూడా దక్షిణం. అదేవిధంగా పడమరలో 9 భాగాలు కూడా 2 భాగాలు పడమర నైరుతి, 5 భాగాలేమో మీకు పడమర, 2 భాగాలేమో పడమర వాయవ్యం. అదేవిధంగా మీకు ఉత్తర దిశలో 9 భాగాలు చేసినట్టయితే 2 భాగాలు ఉత్తర వాయవ్యం, 5 భాగాలు ఉత్తరం, మిగిలిన 2 భాగాలు కూడా ఉత్తర ఈశాన్యం. మీకు ఇది చాలా బాగా వచ్చిందని నేను అనుకుంటున్నాను. శుభం భూయాత్, ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి రస్తు. సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసాదరావు. 9440255669 వాయిస్ ఆఫ్ బిఎస్కేవి ప్రసాద సిద్ధాంతి. అందరూ మంచిగా ఉండాలి, అందులో మనం ఉండాలి. అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందులో మనము ఉండాలి. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, అందులో మనము ఉండాలి. శుభం భూయాత్. అందరికీ నమస్సమాంజలు. నేను మీ బిఎస్కేవి ప్రసాదరావుని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దూర ప్రాంతములలో ఉన్నవారికి, ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ గైడెన్స్ కూడా మీకు అందివ్వగలము. అదేవిధంగా వాస్తు, జ్యోతిషము, ముహూర్తములు ఇతరత్ర కూడా సర్వీస్ చేయగలము. గూగుల్ పే, ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు. సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తులు శ్రీకృష్ణ వరప్రసాదరావు. ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం. 9440255669 వాయిస్ ఆఫ్ బిఎస్కేవి ప్రసాద సిద్ధాంతి ఛానల్. అందరూ మంచిగా ఉండాలి, అందులో మనము ఉండాలి. అందరూ సుఖంగా ఉండాలి, అందులో మనము ఉండాలి. అందరూ కూడా యోగక్షేమాలతో ఉండాలి, అందులో మనం ఉండాలి. శుభం భూయాత్.